హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధా. శ్రీమాత్రే నమః. ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హే. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సో కంటెంట్ ఏంటి అంటే, మీరు ఈ వీడియో చూసే టయానికి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఓకేనా? నో కాంటాక్ట్, లెస్ కాంటాక్ట్, మినిమం కాంటాక్ట్, ఓకే? లేదనుకుంటే సపరేషన్, ఏదేమైనా మీ సిచ్యువేషన్ తగ్గట్టు తీసుకోండి. మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా, అసలు తన మైండ్లో నేను ఉన్నానా లేదా అనుకుంటే ఇది మీది. ఇది జనరల్ రీడింగ్. 50-60% రెజినేట్ అవుతే మీది, లేదనుకుంటే లిమిట్. మీకు కావాల్సిన వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి, వీళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. గెట్ రెడీ. స్వీట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్, మా వివర్స్ ఒక్క పర్సన్, మా వివర్స్ ఈ వీడియో చూసే టయానికి ఇది టైమ్లెస్ రీడింగ్. మీకు ఎప్పుడైనా రెజినేట్ అవ్వచ్చు. వాళ్ళ పర్సన్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి యూనివర్స్. చెప్పేది నేనైనా, చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా, మాట్లాడించేది మీరు. మా వ్యూవర్స్ వాళ్ళ ఈ వీడియో చూసే టయానికి వాళ్ళ పర్సన్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు. మార్నింగ్ కూడా మూనే వచ్చింది. సో మీరు ఒక ఎంప్రెస్ అని, ఓకేనా? మీరు ఫిజికల్గా అవేక్నింగ్ అవ్వటం కానీ, మీరు ఒక స్టార్ అని, అంటే మీరు ఒక 10 మందిలో ఉన్న ఒక చామ్, ఓకేనా? అంటే మీరు ఎవరినైనా అట్రాక్షన్ చేస్తారు. రోజుకు రోజుకు మీరు హీల్ అవుతున్నారు. రోజుకు రోజుకు మీలో ఒక తేజస్సు, ఓకే? మీరు మాట్లాడే విధానము, మీరు మీరు లైఫ్లో ఎదుగుతున్నది, మీ గ్రోత్, ఇవన్నీ పర్సన్ గమనిస్తున్నారు. వాళ్ళ లైఫ్లో మీరు ఒక సపరేట్, ఓకేనా? మీ గురించి వాళ్ళ మనసులో మీ స్థానం అనేది ఒక సపరేట్ అని చెప్పేసానని అనుకుంటున్నారు, ఓకేనా? అయితే అవి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మీతో రిలేషన్ జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంత హీల్ అవుతున్నారో, ఎంత హ్యాపీగా ఉంటున్నారో, అంత బాధపడుతున్నారు మీకు దూరంగా ఉన్నందుకు, ఓకేనా? ఇంకా చూద్దాం. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్, చెప్పండి యూనివర్స్. చెప్పేది నేనైనా, చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా, మాట్లాడించేది మీరు. ఈ వీడియో చూసే టయానికి మా వ్యూవర్స్ ఒక పర్సన్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు. శ్రీమాత్రే నమః. ఈ వీడియో చూసే టయానికి మా వ్యూవర్స్ ఒక పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ గురించి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, చెప్పండి యూనివర్స్. ఈ రిలేషన్లో అవుట్కమ్ కూడా చూద్దాం. మీకు ఎప్పుడు అవుట్కమ్ ఇస్తాను కదా, ఇప్పుడు ఈ రిలేషన్లో అవుట్కమ్ ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. Spirit and guidance and sister, the Tower, 2 of Pentacles, 7 of Swords, Queen of Cups. Thank you universe. Gratitude. Ace of Pentacles. సో సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్కి సడన్గా మీరు గుర్తుకు రావటం, ఓకేనా? సడన్గా మీరు గుర్తుకు రావటం, మీ వాయిస్ వినటం, పదే ఈ పర్సన్లో ఉన్న పల్లంగా లో అయిపోవటం మీరు జ్ఞాపకంకి వచ్చినప్పుడల్లా, ఓకేనా? అయితే మీరు కోరుకున్నట్టుగా ఈ పర్సన్ అంతా, అంటే ఈ పర్సన్ ఇప్పుడు అనుకుంటున్నారు, మీరేమో ఈ పర్సన్తో రిలేషన్ కావాలనుకుంటున్నారు, ఒక గుడ్ రిలేషన్ కావాలనుకున్నారు, ఒక న్యూ బిగినింగ్ కావాలనుకున్నారు, ఒక ప్లెజెంట్ కావాలనుకున్నారు, పాజిటివ్గా ముందుకెళ్ళాలనుకున్నారు మీ పర్సన్తో మీరు. కానీ మీ పర్సన్ సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నదంతా ఈ రిలేషన్లో ఎంత పాజిటివ్గా ఉండాలని మీరు అనుకుంటే అంత నెగిటివ్గా ఈ పర్సన్ అంతా మీ ఆలోచనలు కానీ మీ ఇష్టాన్ని కొలాప్స్ చేసేసాడు. టవర్ మూమెంట్ తీసుకొచ్చేసేసి బ్యాలెన్స్ చేసుకోలేక ఈ పర్సన్ మీ నుంచి పారిపోయారు, ఓకేనా? పారిపోయారు, మీకు ఏది చెప్పలేక పారిపోయారు, ఓకేనా? పారిపోయిన వ్యక్తి అంటే ఎప్పటికప్పుడు మీరు కమిట్మెంట్ అడిగినప్పుడల్లా పారిపోవటం, మీరు కాల్ చేసినప్పుడల్లా లిఫ్ట్ చేయకపోవటం, మీరు పదే మీతో మాట్లాడాలి అని అడుగుతున్నా కూడా
ఆ సిచ్యువేషన్లో నుంచి ఎస్కేప్ అవ్వటం, మీకు ఏది చెప్పుకోలేక ఈ పర్సన్ బ్యాలెన్స్ చేసుకోలేకపోవటం. ఈ పర్సన్ ఆల్రెడీ మీతో రిలేషన్లో ఉన్నారు, అదర్ పర్సన్తో రిలేషన్లో ఉన్నారు. మీరు ఆ పర్సన్ బ్యాలెన్స్ చేసుకోలేనేమో అని చెప్పేసి అని తనను తాను మోసం చేసుకొని మిమ్మల్ని చీట్ చేసేసి మీ నుంచి ఎస్కేప్ అవుతూనే ఉన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మీరు న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు. ఎంతలా అంటే చాలా మటుకు కొత్తదనం కోరుకుంటున్నారు. ఓకేనా. ఇక్కడ టవర్ వచ్చేసింది చూడండి, ఇక్కడ టవర్ వచ్చేసేసింది. ఏ టవర్ సిచ్యువేషన్ తీసుకొచ్చేసేసి ఏ టవర్తో మీ రిలేషన్ని కొలాప్ చేసేసారో మళ్ళీ అదే టవర్ మూమెంట్ అనేది అతి తొందరలోనే, అతి కొద్ది కాలంలోనే రాబోతుంది. సో మీతో న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు. మీ ఈ పర్సన్ అంటే ప్యాషనేట్గా న్యూ బిగినింగ్ కావాలి. ఒక ఎలా అంటే గతమొద్దు, గతంలో ఉండను, ప్రజెంట్లో మాత్రం మీతో ఒక గుడ్ రిలేషన్ కావాలి, మీతో ఒక ప్లజెంట్ కావాలి అని ఒక డ్రీమ్స్, ఒక కలగంటున్నారు ఈ వ్యక్తి. ఓకేనా. అయితే ఈ పర్సన్ ఇలా కోరుకుంటున్నారు, మీతో ఒక లైఫ్ కావాలనుకుంటున్నారు. కానీ మీరు ఈ పర్సన్ చీట్ చేసినందుకు బ్యాలెన్స్ చేసుకోలేక ఈ పర్సన్ మీ నుంచి ఎస్కేప్ అయిపోయారు కాబట్టి ఆలోచిస్తున్నారు. మీతో న్యూ బిగినింగ్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా, చేయరా, లేదనుకుంటే బ్యాలెన్స్ చేసుకోగలుగుతానా లేదా, మళ్ళీ చీటింగ్ ఎనర్జీ నేను చేసినందుకు నన్ను క్వశ్చన్ వేస్తారా, గతంలో నేను చీటింగ్ ఎనర్జీ చేశాను కాబట్టి మీరు అడుగుతున్న వాటికి బ్యాలెన్స్ నేను చేసుకోగలుగుతానన్న దగ్గర ఆన్సర్ ఉందా అని చెప్పేసి అని అనుకుంటున్నారు. మీరు ఈ వీడియో చూసే టయానికి 7 of Swordsకి క్లారిఫికేషన్ ఇవ్వండి. ఎలా అంటే ఈ పర్సన్ ఆలోచన విధానంలో చాలా చేంజెస్ వస్తున్నాయి. ఓకేనా. చేంజెస్ వచ్చేసేసి వాళ్ళు చేసిన తప్పొప్పుల గురించి ఆలోచించుకుంటున్నారు. కానీ మీతో ఒక్కసారి కలిసి మీతో మాట్లాడి సార్ట్అవుట్ చేసుకోవాలనుకుంటున్నారు ఈ వ్యక్తి. ఓకే. సో ఇక్కడ రాశిపరంగా వస్తే వృషభం, కన్యా, మకర రాశి, మిథునం, తుల, కుంభరాశి, కర్కాటక, మీన, వృశ్చిక రాశి. ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు మీరు ఈ వీడియో చూసే టయానికి. ఓకేనా. కాకపోతే ఈ పర్సన్ చీట్ చేశారు కాబట్టి ఆ పర్సన్ మీతో బిహేవ్ చేసినందుకు కానీ, ఈ పర్సన్ మీతో మాట్లాడిన విధానం కానీ, రూట్గా బిహేవ్ చేసిన దానికి వాళ్ళకు మీ ముందుకు రావడానికి మోహం చెల్లట్లేదు. ఓకేనా. ఈ సినారియోస్కి అవుట్కమ్ చూద్దాం ఒకసారి. ఈ రిలేషన్ అవుట్కమ్ ఏంటి, ఈ మా వ్యూవర్స్ వీడియో చూసే టయానికి వాళ్ళ పర్సన్ న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు, మాట్లాడాలి అనుకుంటున్నారు, ఏదో చెప్పాలని చూస్తున్నారు. మరి మీరు దానికి ఎలా రియాక్ట్ అవుతారనేది మీకే తెలియాలి. ఓకేనా. అయితే మీ ఇలాంటి రిలేషన్, ఇలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ మిమ్మల్ని ఉంచుంటే, మిమ్మల్ని మీరు చీటింగ్ గురి అయి ఉంటే, ఆ వ్యక్తి మీ గురించి ఈ విధంగా ఈ వీడియో చూసే టైంకి ఆలోచిస్తున్నారు. మీ రిలేషన్లో ఒక అవుట్కమ్ దిద్దాం, ఏం జరగబోతుంది అనేది. శ్రీమాత్రే నమః. అవుట్కమ్ ఇవ్వండి. ఎస్, రియలైజ్ అవుతున్నారు, గిల్టీ ఫీల్ అవుతున్నారు. ఓకేనా. ఎస్, ఈ పర్సన్ మానసికంగా ప్రశాంతంగా లేరు. ఏ రిలేషన్లోకి వెళ్ళారో ఆ రిలేషన్లో ప్రశాంతత లేదు, హెల్త్ సరిగ్గా లేదు, కెరియర్ సరిగ్గా లేదు, మనీ పరంగా కూడా అప్ అండ్ డౌన్స్ చూస్తున్నారు. రియలైజ్ అవుతున్నారు ఈ వ్యక్తి ఓవరాల్గా చెప్పాలంటే. ఎస్, మిమ్మల్ని ఏంటి అని అంటే మీతో ఒక్క న్యూ బిగినింగ్, ఒక కాల్, ఒక మెసేజ్ అనేది అవుట్కమ్ వస్తుంది. ఇలా చూడండి ఎంతలా మిస్ అవుతున్నారంటే వాళ్ళకు నచ్చట్లేదు. మీరు దూరం పెట్టారు ఈ పర్సన్ వెనకాల పడి ఒకప్పుడు మీతో ఉన్న సంతోషం అవన్నీ జ్ఞాపకంకి వచ్చేసేసి ఈ పర్సన్ రియలైజ్ అవుతున్నారు, బాధపడుతున్నారు. అవుట్కమ్ వచ్చేసేసి కన్ఫ్యూజన్స్ లేవు ఈ పర్సన్కి. ఎలా అంటే మిమ్మల్ని చూస్ చేసుకున్నారు, కాకపోతే ఈ పర్సన్ రియలైజ్ అవుతున్నారు, గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్ మీ ముందుకు రావడానికి మెంటల్గా ప్రిపేర్డ్గా ఉన్న, ఫిజికల్గా రావడానికి అంటే హెల్త్ పరంగా సరిగ్గా లేరు. కానీ అవుట్కమ్ వచ్చేసేసి మీతో ఈ పర్సన్ అయితే కమ్యూనికేషన్ చేయడానికి తొందరలో సిద్ధంగా ఉన్నారు. అవుట్కమ్ చాలా బాగా వచ్చింది, క్లైమ్ చేసుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ అని చెప్పేసి 1 అని చెప్పేసి అఫర్మేషన్ రాయండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్, మా వ్యూవర్స్ ఈ వీడియో చూసే టయానికి ఏం ఆలోచిస్తున్నారు, మా వ్యూవర్స్ యొక్క పర్సన్, మా వ్యూవర్స్ ఈ వీడియో చూసే టయానికి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ గురించి చెప్పండి యూనివర్స్. చెప్పేది నేనైనా చెప్పించేది మీరు. ద మూన్, దేంతో బాబు మూన్ అంటే వాళ్ళకి ఎలా అంటే రియలైజ్ అయ్యి మొహం చాటేస్తున్నారు.
రావాలని ఉంది, కాల్ చేయాలని ఉంది, మాట్లాడాలని ఉంది, అప్రోచ్ అవ్వాలని ఉంది. కానీ వాళ్ళు బిహేవ్ చేసిన దానికి వాళ్ళకు ప్రశాంతత లేదు, మానసికంగా కృంగిపోయి ఉన్నారు. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ ఒక పర్సన్, మా వ్యూవర్స్ ఈ వీడియో చూసే టయానికి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ గురించి? 7 of Swords, మళ్ళీ 7 of Swords వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో ఈ పర్సన్ చీట్ చేసినందుకు ఈ పర్సన్ కూడా చీట్ చేశారు. ఒక సినారియోస్కి మీరే ఈ పర్సన్ని చీట్ చేశారు, బాధపడుతున్నారు ఈ పర్సన్. ఓకేనా, ఇద్దరి మధ్య అపార్థాలు చోటు చేసుకునటం. ఓకే, ఇక్కడ థర్డ్ పార్టీ కనపడటం. ఓకేనా, మీరైనా ఈ పర్సన్ కాదనుకొని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళి ఉంటారు, లేదనుకుంటే మిమ్మల్ని కాదనుకొని ఈ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళి ఉంటారు. ఓకేనా, అయితే ఒక గుడ్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక కమ్యూనికేషన్ చేయాలి, మీతో మాట్లాడాలి. అంటే మీలో మీరే అంటే మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ అనే సిచ్యువేషన్ రాకూడదు అని ఈ పర్సన్ ఆలోచన. 7 of Swordsకి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. ఎస్, అంటే మీరు వీడియో చూస్తున్న మీరు హస్బెండ్ కోసం చూస్తున్నారా లేదా వైఫ్ కోసం చూస్తున్నారా? మీకు కావాల్సిన ఒక అంటే లాంగ్ టైం నుండి చాలా ఏళ్ళుగా మీరు రిలేషన్లో ఉండుంటే సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లకు కానీ వెళ్ళుంటే, లేదనుకుంటే మీ పర్సన్ వెళ్ళుంటే ఇది చీటింగ్ అనేది మళ్ళీ చీటింగ్ అనే వచ్చేసేసింది. గతంలో ఎంత హ్యాపీగా ఉన్నాం, ఎంత ఇద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఎంత బాగుంది, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఎంత బాగుంది. ఇప్పుడు ప్రజెంట్లో ఎందుకు ఇలా మేము ఉన్నాము, ఎందుకు ఇలా స్టబన్గా మొండిగా ఉన్నాము అని చెప్పేసి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీరు కూడా ఆలోచిస్తున్నారు. ఆ పర్సన్ అనుకుంటున్నారు మీరు ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారేమో, మీరు హ్యాపీగా ఉన్నారేమో ఈ పర్సన్ కాదనుకొని. మీ పర్సన్ చెప్తున్నారు ఏ రిలేషన్లో లేను, నేను ఒంటరిగానే ఉన్నానని మీ పర్సన్ మీతో చెప్పాలనుకుంటున్నారు. ఓకేనా, చాలా మొండిగా ధైర్యంగా ఫీలింగ్స్ ఎంత ఉన్నా కూడా, లోపల ఎంత బాధ ఉన్నా కూడా మీ పైకి మాత్రం చూపించకుండా చాలా స్టబన్గా కనపడుతున్నారు ఈ వ్యక్తి. ఓకేనా, అయితే మీతో ఒక అందమైన ఫ్యామిలీ కావాలి, ఒక మంచి ఫ్యామిలీ కావాలి. ఓకేనా, ఎందుకంటే యువర్ ద ఎంప్రెస్. ఈ పర్సన్ ఇక్కడ ఎంపరర్, మీరు ఎంప్రెస్ వచ్చారు కాబట్టి మళ్ళీ ఇద్దరి మధ్య రిలేషన్ స్టార్ట్ అవ్వాలి, ఇద్దరి మధ్య గుడ్ రిలేషన్ కావాలి, మీతో ఒక అందమైన ఫ్యామిలీ కావాలి అని చెప్పేసి ఈ పర్సన్కి చాలా ఫీలింగ్స్ ఉన్నాయి. అయితే మీతో ఒక న్యూ బిగినింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు ఈ వ్యక్తి. మీరు హ్యాపీగా ఉన్నారేమో అంటే వాళ్ళ డౌట్స్ అన్నట్టు. ఓకేనా, మీరు సింగిల్గా ఉన్నారా, లేదనుకుంటే మీ లైఫ్లో ఇంకెవరైనా కొత్త వాళ్ళు వచ్చారా, న్యూ బిగినింగ్ చేశారా మీరు అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ మీ గురించి చాలా అంటే మీ ఇద్దరి మధ్య జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారు. గతంలో ఎంతో హ్యాపీగా ఉన్నా ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నామని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ప్రజెంట్ ఈ పర్సన్ ఈ విధంగా ఆలోచిస్తున్నారు. మరి అవుట్కమ్ ఎలా ఉంటుందో చూద్దాం ఈ రిలేషన్కి. నాకు తెలిసి కొన్ని సినారియోస్కి ఈ సినారియోకి మీరు మీ పర్సన్ని చీట్ చేశారు. ఇంకో సినారియో మాత్రం ఆ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారు. ఈ సినారియోస్కి అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్. చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు. చెప్పండి యూనివర్స్, చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు. అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్. Page of Wands. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. 2 of Cups. అయితే ఈ సినారియోస్కి మీకు ఎలా అంటే ఈ పర్సన్ ఏమని చెప్తున్నారు అని అంటే మీతో న్యూ బిగినింగ్ ఇంతకుముందు గతంలో కాకుండా మీతో అంటే ఎలా అంటే మీరు ఈ పర్సన్కి ఈక్వల్ గివ్ అండ్ టేక్, ఈ పర్సన్ మీ దగ్గర నుంచి చాలా స్ట్రాంగ్గా ఈక్వల్ గివ్ అండ్ టేక్ కోరుకుంటున్నారు. మీ దగ్గర నుంచి లవ్ కోరుకుంటున్నారు, కేరింగ్ కోరుకుంటున్నారు, మీతో చెప్పానా ఒక ఫ్యామిలీ కోరుకుంటున్నారు. డెఫినెట్గా ఈ పర్సన్ ఒక సినారియోకి మీతో మ్యారేజ్ కావాలనుకుంటున్నారు, మ్యారేజ్ లైఫ్ కావాలనుకుంటున్నారు మీతో. ఎందుకు అన్నానంటే యువర్ ద ఎంప్రెస్ కాబట్టి. ఓకేనా, అయితే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు, ఒక న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు. వాళ్ళ ఆలోచనలన్నీ
మీ ఇద్దరి మధ్య ఉన్న దూరం అనేది ఎండ్ అవ్వబోతుందని ఈ పర్సన్ చెప్తున్నారు. అవుట్కమ్ వచ్చి చాలా బాగా వచ్చింది, క్లైమ్ చేసుకోండి. ఈ సినారియో మీకు అయితే 1010 అని కింద అఫర్మేషన్ రాయండి. సో ఈ వీడియో చూసే టైంకి మీ వ్యక్తి మీ గురించి ఈ విధంగా ఆలోచిస్తున్నారు. ఇంకా చెప్పండి యూనివర్స్. డెత్ వచ్చేసిందా చూద్దాం. ద హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్ ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు, కానీ ఈ సిచ్యువేషన్ నుంచి మీరు బయటకు రాలేకపోతున్నారు. మీ పర్సన్ బయటకు రాలేకపోతున్నారు. మీరు ఎండ్ చేశారనుకుంటున్నారు ఈ రిలేషన్ని, మీ పర్సన్ ఎండ్ చేశారని మీరు అనుకుంటున్నారు. చూద్దాం. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్, చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు. మా వివర్స్ ఈ వీడియో చూసే టయానికి వాళ్ళ పర్సన్ మా వివర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? 6 ఆఫ్ కప్స్, 6666 అని అఫర్మేషన్ రాయండి. ఏస్ ఆఫ్ వ్యాండ్స్, ద డెవిల్, 3 ఆఫ్ కప్స్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్. సో మీరు చాలా మిస్ అవుతున్నారు. మీ మిస్సింగ్ ఎనర్జీ అనేది ఓకేనా. మీరు ఎదురు చూస్తున్నది ఒక అందమైన ఫ్యామిలీ. ఈ పర్సన్ ఎలా అంటే మీతో ఒక ఫ్యామిలీని ఊహించేసేసుకుంటున్నారు. మీ వైఫ్ కోసం చూస్తున్నా, హస్బెండ్ కోసం చూస్తున్నా. ఓవరాల్గా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి. మీరు ఎండ్ చేశారు ఈ పర్సన్ని, రిలేషన్ని ఎండ్ చేశారు. ఎందుకు అనంటే మీరు కూడా వెయిటింగ్ చేసి అలసిపోయారు. మీరు హీల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ పర్సన్ మాత్రం ఒకప్పుడు కాదనుకొని వెళ్ళిన ఈ వ్యక్తి ఎంత వద్దనుకుంటున్నా, ఎంత ఎండ్ చేసేసినా కూడా మీ ఆలోచన అనేది ఈ పర్సన్ వదలలేకపోతున్నారు. ఈ ఆలోచనల నుంచి బయటకు రాలేక ఈ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారంటే మీతో ఒక ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు. అక్టోబర్ మంత్లో ఈ పర్సన్తో మీకు న్యూ బిగినింగ్ ఉంది. 6 ఆఫ్ కప్స్తో ఈ పర్సన్ మీకు చిన్ననాటి స్నేహితుడు, టీనేజ్ క్రష్, క్లాస్మేట్, ఓకేనా, కాలేజ్మేట్, చాలా అంటే ప్యూర్ సోల్, ఓకేనా. మీ ఇద్దరి మధ్య ఉన్న గతం తాలూకులో నుంచి ఎంత వద్దనుకుంటున్నా, ఎంత ఎండ్ చేయాలనుకుంటున్నా ఎండ్ చేయలేకపోతున్నారు. గతం తాలూకుల నుంచి బయటకు రాలేకపోతున్నారు. మీతో ఒక న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు. మీరు ఫిజికల్గా అవేక్నింగ్ అవ్వటం కానీ జరిగిందంతా ఎండ్ చేయాలి. ప్రజెంట్లో మాత్రం మీతో లైఫ్ కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ మీ ఆలోచన నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఈ పర్సన్ మీతో ఒక ఇంటిమసీ కోరుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య ఒక రొమాంటిక్ ఫీలింగ్స్ అవన్నీ జరిగినాయన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నారు. మీతో ఒక సెలబ్రేషన్ కావాలనుకుంటున్నారు. మీతో ఒక ఆనందకరమైన జీవితం కావాలని చెప్పేసి ఈ పర్సన్ కోరుకుంటున్నారు. జోడియా సైన్స్ అన్నీ వచ్చేసాయి, పర్వాలేదు, బాగానే అనుకుంటున్నారే మీ పర్సన్స్. ఈ సినారియోస్కి ఏం అవుట్కమ్ వస్తుంది చెప్పండి యూనివర్స్. చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు. ఈ సినారియోస్కి అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్. శ్రీమాత్రే నమః. అవుట్కమ్ ఇవ్వండి. కింగ్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, 5 ఆఫ్ వ్యాండ్స్, లాస్ట్ కార్డ్ ఇవ్వండి. కింగ్ ఆఫ్ కప్స్. ఓకే, ద హెర్మెట్. ఈ పర్సన్ ద హెర్మెట్ మోడ్లో చాలా మట్టుకు స్లోగా మీ పట్ల నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ పర్సన్ మీకు ఒక చిన్న ఆఫర్ తీసుకొని మీ సిచ్యువేషన్ ఎలా ఉంది, మీ మైండ్ సెట్ ఎలా ఉంది, మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఇంకా ఈ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నారా లేదా అని చెప్పేసానని ఆలోచిస్తున్నారు. ఇక్కడ మనకు అంటే మీలో మీ లైఫ్ గురించి మీరు ఆలోచించుకుంటున్నారేమో, మీ ఆలోచన విధానం మారిందేమో, మీరు ఎంత మట్టుకు ఉండాలో అంత మట్టుకే ఉండాలనుకుంటున్నారేమో, లేదనుకుంటే ఈ పర్సన్ వస్తే మీరు గొడవలు పడతారేమో, వేరే వాళ్ళకి తీసుకొచ్చేసి అంటే థర్డ్ పర్సన్ ఎవరినైనా తీసుకొచ్చేసేసి ఇన్వాల్వ్ చేసేసి ఈ పర్సన్ ఏదైనా మీరు అడుగుతారేమో, ఇద్దరి మధ్య వాగ్వాదం ఏదైనా జరుగుతుందేమోనని అనుకుంటున్నారు. అవుట్కమ్ వచ్చేసేసి న్యూ బిగినింగ్ అనేది కనపడుతుంది. సో ఈ పర్సన్ అయితే ఈ రిలేషన్ అనేది ఒక పాజిటివ్ వేలో తీసుకెళ్లాలని చెప్పేసి చూస్తున్నారు. విజయవంతంగా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి అని గతమంతా వదిలేయాలనుకుంటున్నారు. ప్రజెంట్లో మీతో ఒక అందమైన జీవితాన్ని అయితే కావాలనుకుంటున్నారు. ఈ పర్సన్కి గొడవలు
వేరే వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేయడం అనేది పర్సన్కు నచ్చదు. ఓకేనా, చూసుకోండి. ఇక ఓవరాల్గా మీకు నేను ఇచ్చే అవుట్కమ్ ఏందనేది చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్కి మీరు అవుట్కమ్ ఏమిస్తారు? చాలా బాగా వచ్చింది, క్లైమ్ చేసుకోండి మా. సూపర్గా వచ్చింది, పాజిటివ్గా వచ్చేసేసింది వీడియో మొత్తం. ఓకే, శ్రీమాత్రే నమః. అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్, మా వ్యూవర్స్కి అవుట్కమ్ ఇవ్వండి. The Lovers, Two of Pentacles, the Chariot. Thank you universe. Gratitude, gratitude, gratitude. ఓకే, ఈ పర్సన్తో మీరు ఒకప్పుడు న్యూ బిగినింగ్ ఇలా జరగాలి, ఈ పర్సన్ ఈ విధంగా ఉండాలి, మిమ్మల్ని కేర్ తీసుకోవాలి, మీ పట్ల ఒక బాధ్యతగా ఉండాలి, మీ రిలేషన్లో ఒక పాజిటివ్గా ముందుకెళ్ళాలి అని చెప్పేసి మీరు ఏదో కోరుకున్నారు, అలాంటి లైఫే బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ద చారియట్తో వేగవంతంగా మీ లైఫ్లోకి మీ పర్సన్ రాబోతున్నారు. అవుట్కమ్ చాలా బాగా వచ్చింది, క్లైమ్ చేసుకోండి. 66 అని క్లైమ్ చేసుకోండి, 6666 అని క్లైమ్ చేసుకోండి మా. విక్టరీ సాధించబోతున్నారు. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చూజ్ ఏ న్యూ డైరెక్షన్. పీస్ఫుల్ రీసొల్యూషన్. మార్నింగ్ కూడా ఇదే వచ్చేసేసింది. ఓకేనా, రీకన్సిడర్. మీ పర్సన్ మీతో రీకన్సిడర్ చేయబోతున్నారు. ఇప్పుడు ప్రజెంట్లో ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా కాకుండా కొత్త వేలో ట్రై చేయమంటున్నారు. ఓకేనా, చూజ్ ఏ న్యూ డైరెక్షన్. మీ పర్సన్తో మీరు మాట్లాడాలి, మీ పర్సన్ మీతో మాట్లాడాలి అనుకుంటే కొత్త రూట్లో మాట్లాడతారు. బహుశా మీ అనుకునే ఒక న్యూట్రల్ ఫ్రెండ్తో మాట్లాడేసేసి సార్ట్అవుట్ చేసుకోవాలనుకుంటున్నారు. ఎనివే ఏదైతే ఏముంది, కానీ ఆ పర్సన్ మీతో మాత్రం జెన్యున్గా రావాలనుకుంటున్నారు. సో ఇదండి, మీరు వీడియో చూసే టయానికి మీ పర్సన్ మీ గురించి ఈ విధంగా ఆలోచిస్తున్నారు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే, కీప్ స్మైలింగ్, బై బై.